హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ భయ నాని యాదవ్. ఈరోజు ఒక NS 200 బైక్ని దాన్ని తీసుకొచ్చి రూమ్ కాడ పెడదాం. ఈరోజు ఇదేనమాట మన ట్రాన్స్పోర్ట్. పోయి బైక్ కలెక్ట్ చేసుకుంటానికి ఏంది ఆ బైక్. స్టాండ్ తీసుకోండి, ఎందుకు స్టార్ట్ కావట్లేదు? ఓకే, అయితే తీసేసుకున్నాం, స్టార్ట్ చేద్దాం. బైక్ ఎలా ఉందో తెలియదు, మరి నేను చాలా రోజులు అవుతుంది బైక్ దొలక. అయ్యయ్యా, పెద్ద సీసీ బైక్ కాబట్టి పికప్ చాలా మంచిగా ఉంటుంది. ఆడియో రికార్డ్ అవుతుందని అనుకుంటా. వావ్, TVS అపాచీ. ఉప్పల్ రోడ్ అంట, పెద్దంబర్పేట, గచ్చిబౌలి, గట్కేసర్. పెద్దంబర్పేట ఇటంట, అయితే నేను వెళ్ళాల్సింది కూడా ఇటే. నేను ఇటే అసలు ఇక్కడ ఆగి ఒకసారి మ్యాప్ చూసుకుంటా. రాంగ్ రూట్ వచ్చా నేను. మనం వచ్చేసి OR దగ్గర ఉన్నాం. ఇదే ORR అండ్ ఇదే NS 200 బైక్ అన్నమాట. మా ఫ్రెండ్ గాంది, మంచిగా చూపిస్తే ఇప్పుడు. వచ్చేటప్పుడు కొన్ని క్లిప్పులు రికార్డ్ చేసిన, బట్ అవి సౌండ్ మంచిగా రికార్డ్ లేవలే. మైక్ మంచిగా సెట్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇంకా వాయిస్ మంచిగా రికార్డ్ అవ్వాలనుకుంటున్నా. రికార్డ్ అవ్వకుంటే చేసేది ఏం లేదు. చలో, ఇక్కడ నుంచి 13 కిలోమీటర్స్ ఉంది. రూమ్ వచ్చేసి ORR నుంచి వెళ్ళిపోదాం. ఇక యాక్చువల్గా రూట్ మిస్ అయినా, అందుకే ORR మీదకి వచ్చిన. మా ఫ్రెండ్ గాడు చాలా ఇంటెలిజెంట్ అన్నమాట. నేను రూట్ కన్ఫ్యూజ్ ఎంత అని తెలిసి ముందుగానే మ్యాప్ పెట్టేసిండు. ఆ మ్యాప్ చూసుకున్నా కాబట్టి వెళ్ళిపోదాం. ఇక మళ్ళీ మధ్యలో ఆప్ చూసుకోవాలి, మళ్ళీ మిస్ అవుతానేమో. పెట్రోల్ కూడా మనకు అంత లేదు. లో ఉండే ఫీల్ అయితే ఉన్నది. ఆ పికప్ కానీ అండ్ అచ్చా, ఇది నేను మిస్ అయింది యాక్చువల్గా. ఇక్కడ పక్కన ఒకసారి గేర్ షిఫ్టింగ్ అయినా చాలా స్మూత్ ఉన్నది బైక్లో. ఇదేం కాలో తెలియదు. చూడండి ఎలా ఉందో. మూసియా ఎట్లా, అది ORR. అది వచ్చేసి ఒకసారి ఇటువైపు వెళ్దాం. యాక్చువల్గా మనం ఉండాల్సింది ఆ బ్రిడ్జ్ మీద అన్నమాట. నేను ఆ బ్రిడ్జ్ నుంచి అటు వెళ్ళా, కాబట్టి మిస్ అయ్యి ఇటు వచ్చిన అన్నమాట. ఇదేంటిదో మూసియో ఏంటిదో మరి. ఇది మొత్తం చెత్త ఉంది, డస్ట్ ఎత్తంతా ఇక్కడ వేస్తారు. ఎందుకో మరి. ఇంత ఇండియాలో మనం రివర్స్ని దేవుళ్ళతోటి పోలుస్తాం, కానీ మొత్తం ఇట్లా డస్ట్ ఉంచుతాం. నేను ఆ రోడ్డుకి వచ్చిందంటే అక్కడ ఎక్కడ యూటర్న్ ఉంటుంది. యూటర్న్ కాదు, అటు వే ఉంటుంది. అటు వెళ్ళిపోయి అటు పోవాలి. ఇక చలో వెళ్ళిపోదాం. ఇది దూకి అటు పోవాలి ఇప్పుడు.
బైక్ చూడండి ఎలా ఉందో. చలో వెళ్ళిపోతాం. ఇక బాగుంది వ్యూ మాత్రం. ఈ కాలువ వాసన తప్ప మిగతా అన్ని బాగున్నాయి. చూసారు కదా ఎక్స్ట్రీమ్ బైక్, హీరో ఎక్స్ట్రీమ్ బైక్. చాలా రివ్యూస్ చూసాను నేను. ఎక్స్ట్రీమ్ బైక్ అంత మంచిగా లేదని అంటున్నారు. ఇక్కడ ఏదో రూట్ ఉంది, చూద్దాం ఇక్కడ నుంచి ఎటు వెళ్ళాలో. ఈ బోట్స్ మంచిగా హెల్ప్ చేస్తాయి అన్నమాట మనకు. వెనక నుంచి ఎవడొస్తలేడు కాబట్టి అటు వెళ్ళిపోదాం. అరే రే ఇటు కూడా కాదనుకుంటానే. మళ్ళీసారి మ్యాప్ చూసుకుంటా. నేను బైక్ మీద స్పీడ్స్ చేద్దామన్నా భయం అవుతుంది, పెట్రోల్ అయిపోతుంది. ఓవర్ అయిపోతే బుక్గా ఏముండదు ఇక. లొకేషన్ అయితే చాలా బాగున్నాయి ఓఆర్ఆర్ మీద. ఇంతకుముందు కూడా ఓ వీడియో చేశా కదా, కూడా ఓఆర్ఆర్ మించే మనం. చూడండి కొండను మొత్తం నవ్వురు, తప్పులేదు. ఇంత మంచి రోడ్ వేస్తానికి. మీ ఫేవరెట్ బైక్ ఏదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తెలుసుకుందాం. ఇప్పుడు దీని మీద 100 టచ్ చేసినంటే పెట్రోల్ అంతా ఇక్కడే అయిపోతుంది. నేను తోసుకుంటూ వెళ్ళాలి ఇక. ఇది సర్వీస్ రోడ్డు. దీన్ని సర్వీస్ రోడ్ అంటారు, బట్ నాకు ఊకే ఓఆర్ఆర్ అనే వస్తున్నది ఎందుకో. గౌరెల్లి ఎక్కడుంది? ఇదే అనుకుంటా. అటు వెళ్ళాలి మనం ఇప్పుడు. గూగుల్ మ్యాప్స్ లేకుంటే సగం యాప్స్ ఆగిపోతాయి. స్విగ్గీ ఆగిపోద్ది, ఫ్లిప్కార్ట్ ఆగిపోద్ది, అమెజాన్ ఆగిపోద్ది, ర్యాపిడో ఆగిపోద్ది, ఊబర్ ఆగిపోద్ది, ఓలా ఆగిపోతుంది. గూగుల్ మ్యాప్స్ మీద డిపెండ్ అయిన ప్రతి ఒక్క యాప్ ఆగిపోతుంది ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ లేకుంటే. అసలు ఇంటర్నెట్ లేకుంటే ప్రపంచమే ఆగిపోతుంది అనుకోండి, అది వేరే విషయం. అండ్ ఇవాళ రేపు మొత్తం డిజిటలే. ఈ బైక్ని ఫుల్ ట్యాంక్ చేయించి మనం ఓ రోజు ఒక రైడ్కి తీసుకెళ్దాం ప్రాపర్గా. మంచిగా ఎంజాయ్ చేసేద్దాం ఈ బైక్ని. ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఇలా ఉంటుంది అన్నమాట. అదేం బైక్. రక్షణ సిబ్బంది వాహనాలు, పోలీసు వాహనాలు ఏవో రాసి ఉన్నాయి ఇక్కడ. వీళ్ళు ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు, చాలా నీట్గా ఉంచుతారు. సర్వీస్ రోడ్ అయినా ఓఆర్ఆర్ అయినా. ఇందాక ఎక్కడో డైవర్షన్ తీసుకునేది నేను మర్చిపోయినా. ఒక రోడ్డు ఇంకో రోడ్డుకి వెళ్ళినా, సో అక్కడ కన్ఫ్యూజ్ అయిందన్నమాట. ఇక్కడ నుంచి నాకు రూట్ తెలిసి. ఇక శ్రీశైలం 2 పార్ట్స్ చేసా వీడియోస్. శ్రీశైలం వ్లాగ్స్ ఎవరైనా చూడకుంటే చూడండి, బాగుంటాయి. అండ్ అలాగే దసరా వీడియోకు ఆ థంబ్నెయిల్ అప్డేట్ చేసా. దసరా వీడియో చూడండి, బాగుంటుంది. మా ఫ్రెండ్స్ చేసిన రచ్చ అంతా కనిపిస్తుంది ఆ దసరా వీడియోలో. అండ్ హైదరాబాద్కి వచ్చే వీడియో సగం బాగుంటుంది, సగం వాయిస్ రికార్డ్ కాలేదు. నా ఎప్పుడైనా అదే భయం నాకు, వాయిస్ రికార్డ్ అవ్వదు. వీడియో మొత్తం మంచిగా రికార్డ్ అవుతుంది, వాయిస్ రికార్డ్ అవ్వదు. మంచి కంటెంట్ దొరికిన దగ్గరనే వాయిస్ రికార్డ్ కాదు, అట్లుంటుంది మన మైక్ తోటి.
బ్రేకింగ్ మాత్రం చాలా బాగుంది ఎన్ఎస్లో. గుంజినాం అంటేనే భయం అవుతుంది పెట్రోల్ అయిపోద్ది అని. ఎక్స్పెన్సివ్, మెయింటెనెన్స్ అన్నీ ఎక్స్పెన్సివ్ ఈ బైక్ ఉంటే. మన బడ్జెట్లో మనం మెయింటైన్ చేసుకునేది కొనుక్కుంటే చాలన్నమాట. అట్లా జంప్ అవుతుందన్నమాట. ఫైనల్గా రూమ్ దగ్గరకు వచ్చేసిన, అందుకే ఇంత స్పీడ్గా గుంజుతున్నా. ఎవరినన్నా నమ్మండి కానీ కుక్కల్ని, చిన్నపిల్లని, ఈ ఆటో డ్రైవర్స్ని నమ్మకండి. సడన్గా వచ్చేస్తారు. ఉండండి రోడ్డు మీద వాళ్ళని చూస్తే నమ్మకండి రాదని, గుద్దేస్తారు. జారుతుంది ఏందో మరి అయితే. ఇక్కడ పెట్టేద్దాం. ఇది మన బైక్. ఎందుకు ఓళ్ళు కొడతారు? నచ్చట్లే నీకు ఇది? తెల్లా చూపియా నేను. నాది నీదా? నా ఫోన్ ఇది నాది. నీ పేరు నీ పేరు నీ పేరు చెప్పు చెప్పు. ఏం పేరు నీ పేరు? చెప్పురా అంటే చెప్తా చెప్పా చెప్పు మరి. అనీఫ్. యూట్యూబ్లో పెట్టినా నేను ఫేమస్ అవుతావా? ఏం పెట్టా? ఎవరి ఫోటో పెడతా పెడతా పెడతారా? ఏం పెట్టా? తెల్లా పెడతా పెడతా. రేపు వస్తుంది. రేపు వస్తుంది.